హలో ఒక క్వార్టర్ మానిటర్ ఇవ్వండి. క్వార్టర్ మానిటరా మీకు? మేము ఊరికే తోడుగా వచ్చాం. ఇంకేం కావాలి సార్? 1 ప్లేట్ పీనట్స్. చికెన్ మటన్ ఏమన్నా కావాలా సార్? ఈరోజు మేము తినాం. ఏంట్రా మంచిగా మూతే వచ్చేటట్టుంది. ఇంకొంచెం పోయి. రే నీకు కొంచెం స్ప్రే చేస్తేనే ఫ్లాట్ అయిపోతావు. నువ్వు వాసన చూస్తేనే వాన్ చేసుకుంటావు. రే అస్సలు ఎక్కదరా. అయితే నువ్వు స్పాన్సర్ చేయి. వీడు పర్సు బయటికి తీయర్రా. ఏ నోరు మీరా ఓసిగ్రాకి. ఉండండి రా, ఎవడో ఒకటి దొరుకుతాడు, మంగళం పడద్దాం. రే ఒక్కొక్క బొట్టే తాగండిరా లేదా తొరగైపోతే. ఏయ్ టాటా సుమో కొంచెం పక్కన పార్క్ చేసుకో. నన్ను చూసి ఎంత అందంగా నవ్విందో తెలుసా? తను ఇప్పుడు కూడా నన్నే తలుచుకుంటుంది. చూడరా ఇక్కడ ఒకడు స్లో మోషన్ లో ఊహల్లో వెళ్తున్నాడు. రే ట్రీట్ ఇస్తే తన్ని క్యాండిడేటా? ఏ ఎవరికైనా పడేవరకు అది కామన్. ఏ సెట్ల ఎవర్రా స్మార్ట్? నేనే. నీకు ఇంగ్లీషే రాదు, ఖచ్చితంగా నీకు పడదు. నువ్వు కూడా 0.5 లో ఉన్నావు, నీకు మాత్రం పడుద్దేటి? రే తన్నులు తింటారా? మీరు అందరినీ చూసినట్టు చూస్తున్నారు. నేను సిన్సియర్గా ట్రై చేస్తున్నా. ఇదిగోరా. నేను వస్తాను రా. రేయ్ అప్సెట్ అమ్మకు రారా. ఉన్నా వాళ్ళ టాలెంట్ చూపిద్దాం. ఎవరికి పడితే వాళ్ళకి, మిగతా వాళ్ళు తప్పుకోవాలి. ఓకే ఓకేరా పోయిరా. ఒంటేలు పోయాలి, ఖాళీరా. రేమన్నా ఇతను ఖాళీ చేద్దాంరా. హలో సార్, ఐ మున్నా. ఏమన్నా మున్నా అయితే నాకేంటి? సార్ ఈ షర్ట్ ఎక్కడ కొన్నారు? పక్కింటి దండం మీద దొబ్బేశా, చూస్తే తెలియట్లా. ఆల్ అండ్ సాలే $1500. సూపర్ గా ఉంది సార్. మ్యాచ్ బాక్స్ ప్లీజ్. థ్యాంక్స్ సార్. సిగరెట్ తీసుకొచ్చా? దమ్ము కొట్టే అలవాటు మాత్రం ఇది, మిగతా ఎన్ని ఓసియా? తమాషాగా మాట్లాడుతున్నారు సార్. అప్పుడప్పుడు సీరియస్ కూడా ఇది అవుతా. ఇదేంటి చిల్లీ చికెనా? తెలీదు. ఒకే పీస్ అప్పుగా ఇవ్వండి సార్, రాగానే తిరిగి ఇచ్చేస్తాను. నీ సైజుకి మొత్తం ఒకటే పీసు నంజుకో. సార్ మంది కొడుతున్నారు, మీకు పొట్టే లేదు. నాకు బీర్ అలవాట్లేదు, ఓన్లీ హాటే, అందుకు. ఇదేంటి సార్? ఇది పెట్టి తిప్పితే గ్యాస్ చెత్త చెదరం అన్నీ పోతాయి, లివర్కి మంచిది. పొద్దున్నే ఫ్రీ మోషన్. జీవితంలో ఎంతో దెబ్బతిన్నారనుకుంటాను. చాలా విషయాలు తెలుసుకున్నారు. అందరూ కలిసి ఒకే అమ్మాయికిలేనా? గ్రేట్ సార్. ఎలా కనిపెట్టారు సార్? ఒక స్మైల్ వేసుకోవచ్చా? రాయ్ ఇంకొక హాఫ్ గుడ్లు చికెన్ పట్టరా. ఓటీఎంపీరా. అదేంట్రా ఓటీఎంపీ? ఎంపీ అంటే మంగళం పాడటం, ఓటీ అంటే? ఓ అంటే డాష్, టీ అంటే తింటాం, డాష్ తినేసి మంగళం పాడడం. ఆహా, మేము దాన్ని ఓబీ అంటాం. ఓ అంటే అదే, బీ ఫర్ భజన. 5గురు కలిసి వెళ్ళి సైట్ కొడుతున్నారు. అవును సార్. గ్రూప్గా వెళితే పని జరగదు, ఒక్కొక్కళ్ళే అప్రోచ్ అవ్వాలి. ధైర్యంగా, నిర్భయంగా, సాఫ్ట్గా, కళ్ళతో మాత్రం మాట్లాడాలి. మంచి సలహా. అయితే రేపే వెళ్దాం, విడివిడిగా మాట్లాడదాం. బ్రదర్స్, లవ్ అంటే కథ మొదలెడుతున్నాడు రా, పారిపోదాం. మంగళం సార్, నైస్ మీటింగ్ యు. ఏంట్రా ఏంటి? నా దగ్గర ఓటీఎంపీ కొట్టేసి నేను ఫీల్ అయ్యి మాట్లాడదాం అనుకుంటే ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నారా? వదిలిపెట్టనురా. మర్యాదగా నా గుండె మంట చల్లార్చుకోనివ్వండి, లేదా నా దగ్గర ఓసీలో తాకిందంతా వాంతి చేసుకుని వెళ్ళండిరా. చల్లార్చుకోండి. సార్ కాఫ్ పట్రా. నేను ఒక అమ్మాయిని ప్రాణంలా ప్రేమించాను. చచ్చిపోయిందా సార్? లేదురా, మనసులోంచే చచ్చిపోయింది. ఇది కొంచెం ఓవర్. అప్పుడు నాకు ఉద్యోగం లేదు. సరే ఉద్యోగం దొరికిన తర్వాత పెళ్లి చేసుకుందాం కదా అని ఆమెను సంవత్సరం టైం అడిగాను. ఉద్యోగం దొరికిందా సార్? దొరికింది. ఒరిస్సా, ఫైసలాబాద్, దుబాయ్, అంతెందుకు అమెరికాలో కూడా పని దొరికిందమ్మా. కానీ ఆమెను వదిలిపెట్టి ఉండాల్సి వస్తుంది అని అంత మంచి ఆపర్చునిటీస్ అన్ని వదులుకున్నాను. అంతేనా, ఇదే ఊళ్ళో నైట్ షిఫ్ట్ వర్క్లు కూడా దొరికినాయమ్మా. కానీ సాయంకాలం ఆవిడ ముఖం ఎక్కడ చూడలేకపోతానన్న వేదనతో వాటిని వదులుకున్నా. అర్థమైంది, ఆవిడ ఒడిలోనే ఏమైనా పని దొరుకుతుందని చూసుంటారు. ఆహా, అమర ప్రేమ అంటే ఇదే సార్. అలా ఓ సంవత్సరం గడిచింది. సడన్ గా ఒక రోజున నాకు అమెరికా పెళ్లి కొడుకు దొరికాడని వాడిని చేసుకుని అమెరికా వెళ్ళిందమ్మా. తర్వాత ఏముంది, గడ్డం, సారా, రైల్వే ట్రాక్, ఉరితాడు, వీటన్నిటినీ దాటి ఇప్పుడు
ఇదిగో ఐసిఐసి బ్యాంకులో మంచి ఉద్యోగంలో ఉన్నాను. ఆ నీచురాల్ని మర్చిపోవడానికి రోజుకోసారి ఇది, వారానికోసారి అది. పొడిలో నూనె పోసుకుంటారా సార్? మాణిక్యంతో చెప్తే లపాకిని తీసుకొస్తాడు. ఒక పెళ్లి మర్చిపోవడానికి వారానికో పెళ్లి. సార్ ఆ మాణిక నంబర్ ఉంటే కొంచెం ఇస్తారా? మాణిక్యం అంటే మనసు పీకుతుందా? చిన్నపిల్లలు చెడిపోకండి. మాకు కాదు సార్, ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే ఇవ్వడానికి. సోషల్ సర్వీస్. నేను కూడా ఇలా చెప్పేవాడి దగ్గర నెంబర్ తీసుకున్నాను. ఇదిగో చూసావా, ఇదే వాడి కార్డు. ఇందులో వాడి పేజరు, సెల్ నెంబరు, ఈమెయిల్ అన్నీ ఉన్నాయి. వచ్చే వారం వెబ్సైట్ కూడా స్టార్ట్ చేస్తా. ఎవరా బైక్ స్టార్ట్ చేసింది? సారీ సార్, కుమార్ హాఫ్ బాల్ వేసాడు. లేపండి రావండి. హాఫ్ బాయిల్ కింద ఒక అన్లిమిటెడ్ మీల్స్ ఏ ఉందిరా. బ్రాండ్ మారిస్తే ఇంతేరా. పెగ్గుకు ఒక బ్రాండ్ మార్చిన నేను ఎప్పుడు స్టడీగా ఉంటా. ట్రీట్ రా. ఎందుకు? వాంతి చేసుకునేందుకు. ఎవర్రా అదే? మంగళం గారు కూడా హాఫ్ బాల్ రా. కూడా అదేం లేదు, తాగింది ఒరిజినల్ బ్రాండ్ అనుకుంటాను. దెబ్బ అయిపోయాను. సార్ ఖర్చు అదేం అక్కర్లేదు, నా దగ్గర అటాచ్డ్ నాప్కిన్ ఉంది. ఇదిగో సార్ లైమ్. ఇదిగో. అదేమవుతుంది కానీ నీ బీర్ వ్యాన్ కొంచెం అవతల జరిపితే నేను ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను. గుడ్ నైట్. ఈ బిల్డింగ్ నేను ఎక్కడో చూసినట్టుంది. మ్యాన్షనే సార్, తల జారుతా. ఆటో కట్ చేసేయండి సార్. మంచి ఆటో, దాన్ని ఎందుకు కట్ చేయటం? ఏంట్రా నన్ను షకీలాని చేసేశారు? చీర కావాలా సార్? ఎందుకు? రెయిన్ కోట్ వేసుకున్నానుగా. ఆ ద్రోహిని మర్చిపోవడానికి వాళ్ళ ఎక్స్ట్రా తయారు. ఏంటి సడన్ గా సెకండ్ హాఫ్ ఫ్రీ అయిపోయింది? సార్ మీ పర్స్. మీ 10 మంది నాకు భలే బాగా నచ్చారు. ఇందా, ఇది నా కార్డు. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నాకు ఫోన్ చేస్తే చాలు, నేను వస్తాను. ఏయ్ ఏయ్ ఏయ్, రేపు ఆ పిల్లని మర్చిపోకుండా. ఓకే సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ లవ్. బాయ్. అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ అని వెళ్ళావు కదే, చివరికి వాడు. ఏమండి, అది నా సైకిల్. నేను వస్తాను రా. వాడు మీకు సైట్ కొడుతున్నాడు. ఉన్నా ఓవర్ షో చేయకరా. నా టీ షర్ట్ ఇప్పేవరా? వస్తున్నాడు చూడు. వీడిని చూస్తే జంబో సర్కస్ లో ట్రైనింగ్ కి వచ్చిన వాళ్ళ ఉన్నాడు. కొడితే బాగుండు.